రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అశోక్ పైడాకుల. హైదరాబాద్ నివాస్ న్యూస్. శనివారం రోజు హైదరాబాద్ లోని సీఎం నివాసం వద్ద ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు మొదటిసారిగా తాడ్వాయి మండలం మేడారం నుంచి శ్రీ సమ్మక్క సారలమ్మ సాక్షిగా వారి ఆశీస్సులతో పాదయాత్ర ప్రారంభించిన సందర్భంలో ములుగు జిల్లా కేంద్రంలో జరిగిన కార్నర్ సభలో ప్రసంగిస్తూ గత పాలకులు ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా మల్లంపల్లిని మండలంగా ఏర్పాటు చేస్తామని చెప్పి మల్లంపల్లి ప్రజల్ని మోసగించారని, కానీ మన ప్రజాప్రభుత్వం వచ్చిన వెంటనే మల్లంపల్లిని మండలంగా ఏర్పాటు చేస్తా అని బహిరంగ సభ సాక్షిగా మల్లంపల్లి ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఆ మాటను నిలబెట్టుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి సీతక్క. అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ అన్న ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నివాస్ న్యూస్. చంద్రబాబును ఆప్యాయంగా తాకుతూ నిండుగా నవ్వుతూ ఈ అవ్వ మాట్లాడిన తీరు అంతే. ఆప్యాయతతో చంద్రబాబు ఆమెతో మాట్లాడిన తీరు చూస్తుంటే తల్లి కొడుకుల అనుబంధాన్ని కళ్లారా చూసినట్లు ఉంది. నేమ కళ్లలో పెన్షన్ లబ్ధిదారులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీ హయాంలో పెన్షన్దారులు కమిషన్ ఇచ్చుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు అలా ఎవరైనా డబ్బులు అడుగుతున్నారా అని చంద్రబాబు అడగ్గా అలాంటిది ఏమీ లేదని లబ్ధిదారులు సమాధానమిచ్చారు. ఇచ్చారు ఉదయం ఎంత ఇచ్చారు అంటే ఏంటి 4,000 ఇచ్చారా? ఇబ్బందులు పెట్టాలే కదా, ఏమైనా డబ్బులు తీసుకుంటున్నారా? కాదు, వాళ్ళు ఏమైనా కమిషన్ 4,000 ఇస్తారా? 100 ఏమైనా పట్టుకొని ఇస్తారా? కరెక్ట్గా ఇచ్చేస్తారా? ఏమ్మా నువ్వు కూడా పిచ్చి తీసుకున్నావా? ఇట్లా తెలుస్తున్నారా? ఏం బాధ కదా పైసలు తీసుకోవడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ ఏమైనా చేస్తుందా? వదిలిపెట్టు. ఇబ్బందులు పెట్టడం కానీ ఏమైనా చేస్తున్నారా? తల్లి